హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? మనం ఇప్పుడు మహాభారతంలో పాండురాజు గురించి మాట్లాడుకుందాం. అయితే ఆయన ఎలా జన్మించాడు, ఆయనకి ఎంతమంది పుత్రులు జన్మించారు, మరియు ఆయన రాజ్యపాలనను ఎలా చేశారు, ఆయన మరణం ఎలా జరిగింది, ఆయన భార్యలు ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే పాండురాజు మీకు తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తెలియకపోయినా కూడా పర్వాలేదు. అయితే పాండురాజు వ్యాసుని మూలముగా జన్మిస్తాడు. అంటే ఆయనకి విచిత్రవీర్యుడు తండ్రి అవుతాడు, కానీ ఆయన ముందే చనిపోయి ఉంటాడు. తన తల్లికి వ్యాస మహర్షి మంత్రోపదేశం చేయడం ద్వారా ఇలా జన్మిస్తాడు. అయితే ఆయన మంత్రోపదేశం ఎలా అంటే, తన తల్లి అంబాలిక ఉంటుంది, అంబాలికకి మంత్రోపదేశం చేస్తాడు వేదవ్యాసుడు. అలా చేసినప్పుడు ఈయన పుత్రుడుగా జన్మిస్తాడు. అంబికాకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండురాజు మరియు దాసికి విదురుడు జన్మిస్తాడు. ఈ విధంగా ఆయన పుట్టుక అనేది జరుగుతుంది. ఆయన జీవితం అనేది చాలా అద్భుతంగా ఏముండదండి. ఆయన త్వరగా మరణానికి చేరువగా ఉంటాడు. అయితే పాండురాజు ఒక గొప్ప విలుకాడు, అంటే విలువిద్యలో చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు. ఇతని ధృతరాష్ట్రుని కోసము రాజ్యాన్ని పరిపాలిస్తాడన్నట్టు. సో పాండురాజు కాశీ, అంగ, వంగ, కళింగ, మగధ మొదలగు రాజ్యాలను జయిస్తాడు. అదేవిధంగా అందరు రాజులపై తమ ఆధిపత్యాన్ని కూడా చెలాయిస్తాడు. అయితే పాండురాజు కుంతి భోజుని కుంతిని మాద్రదేశ రాజకుమార్తె మాద్రిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్య పేరు కుంతి, ఇంకొక భార్య పేరు మాద్రి. ఒకనాడు అడవిలో ఆయన వెళ్తూ ఉంటారు. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకరోజు కుంతీదేవి మాతృదేవితో ఒకరోజు అడవిలో అలా పయనిస్తూ ఉంటారు. అప్పుడు సంభోగించుచున్న ఒక ఋషిని తన బాణంతో కొడతాడన్నట్టు. అంటే మామూలుగా ఆయన ఋషి అని తెలియదు. 2 జింకలు అలా అడవిలో వెళ్తూ ఉంటాయి. అయితే మాదిరి ఉంటుంది కదా, తన 2వ వైఫ్. అయితే ఆమె అడుగుతుందన్నట్టు ఈయనకి, నాకు ఆ జింక చర్మం కావాలని అడుగుతుంది. అయితే కుంతి చెప్తుంది, అలా చర్మం తీసుకోవడం, జంతువులను హింసించడం మంచి పద్ధతి కాదని చెప్తుంది. కానీ ఆమె, నేను అడిగాను కాబట్టి నువ్వు నాకు ఖచ్చితంగా తెచ్చివ్వాలని అంటుంది మాదిరి. అయితే ఆయన తన బాణంతో ఆ లేడీ పైన బాణం విసిరేస్తాడు. అయితే అప్పుడు అది లేడీ ఉండదు, ఒక ఋషి ఉంటాడు. అయితే ఆయన, నా భార్యతో నేను ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా నా పైన బాణం సంధించావు కాబట్టి నా మరణం కూడా జరిగింది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ 2 భార్యలలో ఎవరితోనైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలని ట్రై చేస్తే నువ్వు వెంటనే నీకు మరణం సంభవిస్తుందని ఒక శాపం ఇస్తాడన్నట్టు. అయితే ఆయన చాలా బాధపడతాడన్నట్టు. అంటే ఇంకా తనకి పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉండదు కదా, 2 భార్యలు ఉన్నా కూడా. వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే మాత్రం నాకు వెంటనే మరణం సంభవిస్తుందని చెప్పేసి ఆయన చాలా బాధపడతాడు. అయితే ఆయన ఇంకా జీవితం పైన చాలా విరక్తి చెందుతాడన్నట్టు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత తన అన్నగారితో తనకు జరిగిన ఇలాంటి విషయాలన్నింటి గురించి చెప్తాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తాడు, ఆయన అన్నగారి కంటే ధృతరాష్ట్రునికి చెప్పాడు, భీష్ముడికి చెప్తాడు. అయితే అప్పుడు ఈయన చెప్తాడు అన్నట్టు, పెద్ద తండ్రి, నేను ఇలా తప్పు చేశాను, ఒక ఋషిని చంపాను, వాళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు నేను అనుకోకుండా చంపాను, నేను తప్పు చేశాను, నేను రాజ్యాన్ని వదిలి సన్యాసిగా మారిపోవాలని అనుకుంటున్నాను, అడవులకు వెళ్తాను అంటే ఆయన చెప్తాడు, అలా ఏం చేయొద్దు, ప్రతిదానికి ఒక విరుగుడు అంటూ ఉంటుంది, నువ్వు ఉపవాసాలు తర్వాత దైవారాధన చేయడం ద్వారా పాప విముక్తుడు అవుతావు అని చెప్తాడు. సరే, కానీ ఆయన మాత్రం ఎంతకీ వినిపించుకోకుండా తన 2 భార్యలతో రాజ్యాన్ని వదిలి వనవాసానికి వెళ్తాడన్నట్టు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాద్రి మరియు కుంతి తర్వాత పాండురాజు ముగ్గురు కలిసి అడవికి వెళ్తారు. అయితే తన కుంతీదేవికి ఒక వరం ఉంటుందన్నట్టు. అంటే ఆయన దుర్వాస మహర్షి ద్వారా 5 మంది పుత్రులకు జన్మనిచ్చే అవకాశాన్ని తను పొందుతుందన్నట్టు. అయితే ఈ విషయాన్ని ఒకరోజు పాండురాజుకు చెప్తుంది. అయితే ఆయన చాలా సంతోషపడతాడు. అంటే తన ద్వారా పిల్లలు కానీ అవకాశం ఉండదు కాబట్టి తన భార్యకి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రోపదేశం ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఉంది కాబట్టి తను చాలా సంతోషిస్తాడు. అలా వారు ధర్మరాజు
ధర్మరాజుని పూజించి యముణ్ణి పూజించి ధర్మరాజు అనే పుత్రుడు, తర్వాత వాయుదేవుడిని పూజించి భీముడు అనే పుత్రుడిని, ఇంద్రుడిని పూజించి ఇంకా అర్జునుడు అనే ముగ్గురు పుత్రులను జన్మనిస్తారు. అయితే కుంతీదేవి ముగ్గురు పుత్రులకు జన్మనిస్తుంది. తర్వాత మాద్రి మాత్రం చాలా బాధపడుతుంది. అంటే నీకు మాత్రం ముగ్గురు పుత్రులు జన్మించారు, నాకు మాత్రం మంత్రోపదేశం ఎవరు చేయలేదు, నాకు పుత్రులు లేకుండా పోయారు, నా బాధ నీకేం తెలుసు అక్క, నీకు మాత్రం పుత్రులు పుట్టారు, నాకు మాత్రం పిల్లలు లేకుండా పోయారు, తర్వాత నాకెవరు చూస్తారని చెప్పేసి బాధపడుతుంది. అయితే కుంతి కూడా కొంచెం ఆలోచించి ఆ మంత్రోపదేశాన్ని తన మాద్రికి చెప్తే ఆమెకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. అశ్విని దేవతల వలన నకులుడు సహదేవుడు ఇద్దరు కవలలుగా జన్మిస్తారన్నట్టు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే 5 మంది పిల్లలు చాలా మంచిగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే కుంతి కుమారులు లేని సమయంలో పాండురాజు మాద్రిని చూసి చాలా ఆకర్షితుడవుతాడన్నట్టు. అంటే కుమారులు ఆడుకుంటూ ఉంటారు, కుంతీదేవి వంట చేస్తూ ఉంటుంది. అయితే మాద్రి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే పాండురాజు మాద్రిని చూసి అనుకోకుండా ఆయన విషయం మర్చిపోయి ఒకరోజు అనుకోకుండా ఆమెను చూసి ఆకర్షితుడై ఇంకా తన అందచందాలకు లోబడి ఇంకా తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడం వల్ల ఇంకా ఆయనకి అనారోగ్యం పాలైపోయి త్వరలోనే చనిపోతాడన్నట్టు. అయితే విషయాన్ని మర్చిపోయి అలా వెళ్ళడం ద్వారా మరణం సంభవించిన తర్వాత ఇంకా మాద్రి చాలా బాధపడుతుంది. అక్క, నా వల్లనే ఇలా జరిగింది, నేను ఈ విషయాన్ని గుర్తుంచుకోలేకపోయాను అని చాలా బాధపడుతుంది కుంతీదేవి. నాకు ఈ విషయం తెలుసు, ఎన్నోసార్లు నా భర్త బాగుండాలని చెప్పేసి, నా భర్త ఆరోగ్యంగా నాతోనే ఉండాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు నాకు ఆకర్షితులైనా కూడా నేను ఒక తల్లిలాగా అతన్ని ప్రేమించాను, కానీ ఎప్పుడు కూడా భార్యలాగా ఆలోచించలేదు చెల్లి. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు చాలా తప్పు చేసావు చెల్లి అని కుంతీదేవి ఇలా అంటుంది. అయితే మాద్రి కూడా చాలా బాధపడుతుంది. అయితే నేను ఆ రోజు జింక చర్మం కావాలని చెప్పేసి ఆ రోజు నేను తప్పు చేశాను. మళ్ళీ ఈరోజు కూడా నా వల్లనే మరణం సంభవించింది. మీ జీవితంలోకి నేను అడుగుపెట్టి ఇలా విధ్వంసం సృష్టించాను అక్క. నేను బతకలేను, నేను ఆయనతో పాటే వెళ్ళిపోతానని చెప్పేసి ఆయనతో పాటు మాద్రి కూడా చనిపోతుంది. ఇంకా చాలా బాధపడతారన్నట్టు కుంతీదేవి, పుత్రులు అందరూ చాలా బాధపడతారు. అయితే పాండురాజు మరణం అలా సంభవిస్తుంది. తర్వాత ఈ విషయం తెలిసిన హస్తినాపురంలోని భీష్ముడు ఇక్కడికి చేరుకొని తమ్మునికి ఇలా జరగడం చాలా బాధాకరమని చాలా బాధపడతాడు. ఆ తర్వాత కుంతీదేవి పిల్లలను అంటే పాండవులను 5 మందిని తన రాజ్యానికి తీసుకెళ్తాడు. అయితే అప్పటికే ఇంకా కౌరవులు కూడా జన్మించి ఉంటారు. అయితే వాళ్ళు వెళ్ళిన వెంటనే కౌరవులకు పాండవులకు చాలా రోజుల వరకు పడదు. ఎందుకంటే కౌరవులు చాలామంది ఉంటారు, 100 మంది ఉంటారు, ఈ పాండవులు 5 మంది ఉంటారు కదా. అయితే వాళ్ళను కలిసిమెలిసిగా అసలు చూడరు, వాళ్ళకు పొగరు ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏ విషయాలైనా కూడా వీళ్ళని ప్రేమతో పంచుకోరు. అంటే వాళ్ళకిద్దరికీ ప్రేమ సంబంధాలు అనేవి చాలా వరకు కుదరవన్నట్టు. ఇంకా కుంతీదేవి ఆ రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాధలు పడుతుంది. పాండురాజు లేనందువల్ల ఆమెకు అక్కడ సంతోషం అనేది ఉండదు. కానీ తన పిల్లల కోసము అని అలానే భరిస్తుంది. అక్కడ అందరూ కూడా శత్రువులని ఆమెకు తెలుసు. శత్రువులను తెలిసినా కూడా భీష్ముడు ఎలాగైనా సరే తన పిల్లలను కాపాడతాడని చెప్పేసి అలా తన పిల్లలను చూసుకుంటూ సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తుంది. అందులో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, తర్వాత వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ తల్లికి అండగా ఉంటారన్నట్టు. అయితే వీళ్ళని పాండవులు మాత్రం కౌరవులతో ఎంత ప్రేమగా ఉన్నా కౌరవులు మాత్రం వీళ్ళతో ప్రేమగా అస్సలు ఉండరు. వాళ్ళకు ధృతరాష్ట్రుడు రాజుగా ఉంటాడు కాబట్టి తర్వాత
తన పుత్రుడికి లభించాలని కోరుకుంటాడు. దుర్యోధనుడు మాత్రం అస్సలు సామర్థ్యుడుగా ఉండడు. చాలా చెడ్డ బుద్ధి గలవాడు ఉంటాడు. అయితే ఇంకా పాండురాజు లేకపోవడం వల్ల వీళ్ళు పాండవులు అనేది చాలా బాధలు పడతారు. అయితే భీష్ముడు కూడా చాలా బాధపడతారు. తన తమ్ముడు అలా మరణించడం అనేది తనకు చాలా బాధాకరం అనిపిస్తుంది. అయినా కూడా తన చివరి వరకు తన తుది శ్వాస వరకు పాండవులకు మరియు కౌరవులకు భీష్ముడు చాలా రక్షగా ఉంటాడు. తన పితామహుడిగా తన బాధ్యతను చాలా ఖచ్చితంగా సంపూర్ణంగా నిర్వర్తిస్తాడు. కానీ ఆయన తను మాత్రం చాలా నిర్వర్తిస్తాడు. కానీ పాండవులు మాత్రం సమర్థులుగాను, కౌరవులు మాత్రం అసమర్థులుగానే మిగిలిపోతారు. ఇది అండి పాండురాజు గురించి. మనం ఈ వీడియోలో పాండురాజు గురించి మాట్లాడుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.